వెల్కమ్ టు మై ఛానల్ కేపీ రావు. ఈరోజు మేము వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అయిన 12 మందితో అద్భుతమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం. 2 కార్లలో బయలుదేరి హైదరాబాద్ మీదుగా మంచుకొండల నిలయం డార్జిలింగ్ వరకు వెళ్తున్నాం. సుమారు 2000 కిలోమీటర్లకు పైగా సాగే ప్రయాణం ఎలా ఉండబోతుంది, రైల్లో మా అనుభవాలు ఏమిటి అనేది చూపిస్తాను. రండి, మాతో పాటు మీరు కూడా ప్రయాణించండి. హాయ్ ఫ్రెండ్స్, మేము నిజామాబాద్ నుండి కారులో బయలుదేరి సురక్షితంగా చర్లపల్లి స్టేషన్ హైదరాబాద్ చేరుకున్నాం. ఇక్కడ ఒక అప్డేట్ ఉంది. మా ట్రైన్ నంబరు 15645. 21 మార్చి 2026 ట్రైన్ అసలు సమయము సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ఉండే ట్రైను రాత్రి 10 గంటల 25 నిమిషాలకు బయలుదేరుతుంది. అంటే 6 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో మేము ఏం చేస్తున్నాం చూడండి. సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీని తగ్గించడానికి చాలా రైళ్లు ఇక్కడి నుండి మొదలవుతున్నాయి. ఈ స్టేషన్ చాలా విశాలంగా కొత్తగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేవి ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నారు. ఈ స్టేషన్ చాలా ఆధునికంగా తీర్చిదిద్దారు. ప్లాట్ఫారంలు చాలా వెడల్పుగా శుభ్రంగా ఉన్నాయి. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నవి. బయట పార్కింగ్ స్పేస్ కూడా చాలా విశాలంగా ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల తర్వాత 4వ ప్రధాన రైల్వే టెర్మినల్గా ఇది మారుతుంది. ఈ రైల్వే స్టేషన్ను చాలా అందంగా, విశాలంగా తీర్చిదిద్దారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మేము చర్లపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో ఉన్నాం. మా ట్రైన్ ఏకంగా 6 గంటలు ఆలస్యంగా వస్తుంది. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇంత సుదీర్ఘ సమయం మేము ఎలా గడుపుతున్నాం, ఈ వీడియోలో చూపిస్తాం. వెయిటింగ్ హాల్ ప్రయాణికులతో నిండిపోయింది. ట్రైన్ 6 గంటలు లేట్ అనగానే మొదట కొంచెం నిరాశ కలిగిన, కష్టంగా ఉన్నప్పుడే ఇష్టంగా మలుచుకునే సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తులు మా గ్రూప్లో ఉన్నారు. కబుర్లు చెప్పేవారు కొందరు, కథలు చెప్పేవారు కొందరు, జోక్స్ చెప్పేవారు కొందరు. మాతో పాటు ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు శిల్పలింగంతో పాటు జి రాజేశ్వర్ గారు ఉన్నారు. వీరి పాటలు వింటుంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. వారి గొంతులో ఏదో తెలియని మధురిమ ఉంది. సప్తస్వరాలను తన గుప్పిట్లో ఉంచుకొని శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల అరుదైన ప్రతిభ వారి సొంతం. చూడండి, మా వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చూడండి. వెయిటింగ్ హాల్లో రకరకాల మనుషులు, వారి ఓపికను గమనించడము ఒక కొత్త అనుభవం. ప్రయాణాల్లో ఇలాంటివి సహజమే కదా. ఈ వెయిటింగ్ హాల్లో సందడి చూడండి. వెయిటింగ్ హాల్లో ఏసీ ఉంది కాబట్టి హాయిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేపీ రావు. ఇక్కడ ఉన్న ఈ భారీ చేతుల విగ్రహం చాలా బాగుంది. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వము అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ABSS స్కీమ్ కింద 413 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెర్మినల్గా తీర్చిదిద్దింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఈ పథకం కింద దేశవ్యాప్తంగా వందలాది స్టేషన్లు సుందరంగా, విశాలంగా ఆధునీకరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జనవరి 6, 2025 ఈ నూతన టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించారు. ఫ్రెండ్స్, మధ్యలో స్టేషన్ బయటకు వెళ్ళి టీ త్రాగాము, ఫ్రూట్స్ తిన్నాము, చివరికి డిన్నర్ చేసి ట్రైన్ వచ్చే సమయానికి రెడీగా ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, చర్లపల్లి రైల్వే స్టేషన్లో 6 గంటలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. ఇది స్పెషల్ ట్రైన్. దీని పేరు సిల్చార్ ఎక్స్ప్రెస్ అంటారు. ఇది చర్లపల్లి, హైదరాబాద్ నుండి అస్సాంలోని సిల్చార్ వరకు వెళ్తుంది. ఈ ట్రైను మార్చి 21 రాత్రి 10 గంటల 25 నిమిషాలకు వచ్చింది. రాత్రి ట్రైన్ ఎక్కి పడుకొని లేచాము. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ట్రైన్లో జర్నీ విశేషాలు, మా ఫ్రెండ్స్తో మాటలు, పాటలు, జోక్స్, డ్యాన్సులు, ట్రైన్లో ఎలా గడిపామో, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం, మేము వెళ్ళే దారిలో ఏ స్టేషన్లు వస్తాయో చూపిస్తాం. మీరు మాతో రండి. ఈరోజు 22 మార్చి ఉదయం 7 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మేము రాజమండ్రి సమీపంలో గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జ్ దాటుతుంది.
ఈ ట్రైను సిల్చార్ ఎక్స్ప్రెస్ వెస్ట్ బెంగాల్లోని న్యూ జల్పైగురి ఎన్జేపీ గుండా అస్సాంలోని సిల్చార్ వరకు వెళ్తుంది. మేము మాత్రము న్యూ జల్పైగురి అంటే ఎన్జేపీ స్టేషన్లో దిగుతాం. చెర్లపల్లి నుండి న్యూ జల్పైగురి అంటే ఎన్జేపీ వరకు వచ్చే స్టేషన్లు తెలుసుకుందాం. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, బరంపురం ఒడిస్సా, కుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, బాలాసోర్, ఖరగ్పూర్ జంక్షన్, డంకుని కోల్కతా, రాంపూర్ హాట్, మాల్దా టౌన్, కిషన్గంజ్ బీహార్, న్యూ జల్పైగురి మా గమ్యస్థానం వెస్ట్ బెంగాల్. మన ట్రైన్ ఇప్పుడు ఒక చిన్న స్టేషన్లో క్రాసింగ్ కోసం ఆగింది. ఎదురుగా వచ్చే ట్రైన్ వెళ్ళే వరకు మనకు కొంచెం సమయం దొరికింది. ఇలాంటప్పుడు ప్లాట్ఫారం మీద వేడివేడి టీ తాగడం ఆ మజాయే వేరు. ఈరోజు ట్రైన్లో 3వ రోజు 23 మార్చి ఉదయం 8 గంటల 14 నిమిషాలు. బ్రేక్ఫాస్ట్ ఇంటి నుంచి తెచ్చుకున్న అప్పాలు తింటున్నాము, అటుకులు తింటున్నాము. ట్రైన్లో మా వాళ్ళ సందడి మామూలుగా లేదు. మరి ఇంకా చెప్తారు నేనే కుంటోళ్ళకి ఇట్లా కరా కరా బూంది బూంది అన్నట్టు ఎట్లున్న వాళ్ళు అట్లా వస్తారు. మీ మొక్కలన్నీ తెలంగాణ మొక్కలే. అందరూ కూడా కిలో పెరిగినట్టు సార్. ఒక్కసారి ఇట్లా ఇలా రూమ్లు ఉంటాయి పెరుగుతాం. 12 గంటల మంచిగా వెళ్తాం. ఇప్పుడే ట్రైన్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. 12 అవర్స్ లేట్గా చేరుకుంటుంది అని. యాక్చువల్గా చెర్లపల్లి నుండి న్యూ జల్పైగురి వరకు ట్రైన్ జర్నీ 36 అవర్స్. ఇప్పుడు 12 అవర్స్ లేట్గా నడుస్తుంది. అంటే కేవలము ట్రైన్లోనే మా జర్నీ 48 అవర్స్, అంటే 2 రోజుల ప్రయాణం. మా గ్రూప్ లీడరు రెడ్ షర్ట్ ఈవీఎల్ గారు జోక్స్ చెప్పి అందరినీ నవ్విస్తున్నారు చూడండి. చూసి సగ్గు బియ్యము ఇంత పాలు పైన ఉట్టులు ఉంటాయి కదా, ఉట్టులో పాలు అవి చక్కెర అన్నీ కనపడతాయి. వాడు మెల్లగా పొయ్యి కదా, పొయ్యి రాజేసి కట్టెల పొయ్యి పెట్టేసి వాడు మంచిగా పాయసం వండుతూ ఉంటాడు తిందామని. అదంతా వండి మంచిగా అయింది. మంచిగా కాగానే ఈ మంచాలు కదా వండుకొని ములక మంచాలు వండుకొని పాని ఇట్లా వెనక్కి ఇట్లా అంటారు. ఇట్లా అనగానే వాడు పాపం టేస్ట్ అడుగుతుంది అనుకో దాన్ని మనం అమ్మో అని చెప్పి వీడు ఒకడే దాన్ని మన అటుకెక్కుతాడు, ఒకడే ఉరుకుతా పోయి మూలన సాప చుట్టుకొని నిలబడతాడు. ఇక ఇది చూస్తారు, అరే వెలిగించింది పాయసం పడుతున్నారు నా చేతిలో పెట్టాడు. ఇదంతా ఎట్లా జరిగాడ పక్కన దొంగ వచ్చి అంత ఇదంతా ఎట్లా జరిగే ఎవడికి మనిషి లేడా, అది ఇట్టెట్లా అంటారు. వచ్చిన వాళ్ళు కొందరు ఇదంతా ఏమన్నా కానీ అమ్మ ఇదంతా పైన తెలుసా అంటారు. వాడు వింటాడు పైన ఇది నీ అమ్మ సార్లు ఆ పక్కన పైకి వెళ్తే ఎంతసేపటికి పైన ఉన్నాడు పైన ఆ మూలు ఉన్నాడు తెలియదా మొత్తం ఈ మూలు ఉన్న అతనే ఒకటే ట్రైన్ ఉందా అట్లా అది కాదు. ఆ స్టీల్ బాటిల్ వాటర్ ఇంకా మాట్లాడు స్టీల్ బాటలు అన్ని దాంట్లో ఉన్నాయి. ఏ దాంట్లో ఏముందో తెలియదు. మాకు ట్రైన్ 12 అవర్స్ లేట్గా నడుస్తుంది, అంటే ఒక డే లాస్ అయ్యాం. ఇది ముందే స్పెషల్ ట్రైన్. దీన్ని ముందే పసిగట్టి మా టీం లీడర్ దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఏ ప్లాను, రెండవది బి ప్లాను. మొదటిది ఏ ప్లాన్ అమలు చేయకుండా రెండవది బి ప్లాన్ అమలు చేద్దామని డిసైడ్ అయ్యాం. అంటే సాధ్యమైనంత వరకు డార్జిలింగు, నేపాల్ బార్డరు, గ్యాంగ్టక్, కోల్కతాలోని ముఖ్యమైన ప్రదేశాలు చూద్దామని డిసైడ్ అయ్యాం. లింగమానం ముందు సైరే వేసిండు తనని లేపమని. నిజామాబాద్ జిల్లా ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు శిల్పలింగం గారు ఇప్పుడు ఒక పాట పాడుతున్నారు చూడండి. मेरे देश के धरती मेरे देश के धरती सोना उगले उगले हीरे मोती मेरे देश के धरती मेरे देश के धरती आ ओ
मेरे देश के धरती, मेरे देश के धरती, बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाता है, जीवन का राग सुनाता है, गम कौन सा दूर हो जाता है, खुशियों का कमल मुस्कुराते हैं। सुन के रहट के आवाज, सुन के रहट के आवाज, यूं लगे कहे शहनाई बजे, आते ही मस्त बहारों से दुल्हन की तरह हर खेत सजे, मेरे देश के धरती, मेरे देश के धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश के धरती, तालु पूछे नेటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు, గువ్వలైనా గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ కన్న జాజిలా పూసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఈరోజు మార్చి 23 10:22 ఉదయం అవుతుంది. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా శిల్పలింగం గారు పాట పాడుతున్నారు. ఈ చిన్న గేయం. ఉరితాడును ముద్దాడిన విప్లవాల బిడ్డ, నిన్ను మరువగేనాడు ఈ భారత గడ్డ, ఉరితాడును ముద్దాడిన విప్లవాల బిడ్డ, నిన్ను మరువదు ఏనాడు ఈ భారత గడ్డ, రంగ్ దే రంగ్ దే ముझे రంగ్ దే బసంత. భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనసులను కలిపేది మానవత్వం ఒక్కటే. ప్రయాణాలలో కేవలము ప్రదేశాలనే కాదు, అపురూపమైన వ్యక్తులను కూడా కలుస్తామని ఈరోజు మరోసారి రుజువైంది. రైలు ప్రయాణంలో మాకు పరిచయమైన ఒక అస్సామీ జంట వారి సాంప్రదాయ నృత్య రీతులను ఎంతో ఉత్సాహంగా మాకు నేర్పించారు. మాతో కలిసి ముచ్చటించి వారి సంతోషాన్ని పంచుకోవడమే కాకుండా ప్రయాణం ముగిసి మేము రైలు దిగే ముందు అస్సామీ జంట మాకు పాదాభివందనం చేశారు. ఈ సంఘటన మా మనసులను ఎంతగానో కదిలించింది. వారు చూపించిన వినయం నేటి కాలంలో అరుదైన సంస్కారం ప్రతీక. ఇది మేము జీవితంలో మర్చిపోలేం. ఈ టూర్ గ్రూప్ లీడర్ ఈవీఎల్ నారాయణ గారితో మాట్లాడి ప్రయాణ విశేషాలను తెలుసుకోవడానికి ప్రేక్షకుల కొరకు మన ఛానల్ తరపున మదన్ మోహన్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను అంటే కొందరు ఉద్దేశాలు ఎలా ఉంటాయని తెలుసుకుందామని చెప్పేసి నేను మీతో మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇలా కనపడుతున్నారు ఈ ట్రైన్లో. అయితే ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు మరి యాత్ర కొనసాగించడానికి ఉద్దేశం ఎలా ఉంటుంది? తర్వాత ఇంత ప్రయాణం ఎప్పుడైనా చేశారా ఈ ట్రైన్లో? కొంచెం గట్టిగా. ఇంత ప్రయాణం అంటే నేను జనరల్గా స్వతహాగా బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో చేశాను. అందులో ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా చేశాను. కాబట్టి నేను మా యొక్క కాన్ఫరెన్స్ల దృష్ట్యా అప్పుడప్పుడు నేను ఇలాంటి లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటాను. నాకు కొంతవరకు అలవాటే. కానీ మా మిత్రులకు మాత్రం ఇంత లాంగ్ జర్నీ చేయటం ఇదే ఫస్ట్ టైము. అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్గా ఈ ట్రైను 14-15 గంటలు లేట్ అవ్వడంతో కొంత విసుగు పుట్టినా మా యొక్క 12 మంది బ్యాచ్లో వివిధ రకాలైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా శిల్పలింగం గారు తన పాటలు గానములతోటి మమ్మల్ని అలరించారు. అట్లాగే జోక్ చేసేవాళ్ళు, సరదాగా నవ్విపించుకుంటూ అందరం సరదాగా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళుతున్నాం.
మరి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు, తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు మీకు అందరు కూడా సీనియర్ సిటిజన్స్ అన్నప్పుడు మీ ఆరోగ్య రీతి ఇటువంటి సంబంధించినటువంటి అవన్నీ కూడా తీసుకొని వచ్చారా? మరి ఇట్లా ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఆలోచన ఏం లేదా ఇక్కడ? మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సంతోషమే సగం బలం అంటారు కదా, మేము అందరం సరదాగా ఆనందంగా జోకులు వేసుకుంటూ ఉండటంతో మా దగ్గరికి ఎలాంటి రోగాలు కూడా దరిజారో అట్లాంటివి రావని అనుకుంటున్నాం. అయినా కూడా మా జాగ్రత్తలతోటి మనకి రోజువారీగా మనకు అవసరమైన కొంత మెడిసిన్ని తీసుకునే మేము రావటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అంటే సుమారు 50 గంటల దగ్గర జరుగుతుంది కదా. మరి ఇంత లాంగ్ ప్రయాణం అంటే ఎప్పుడైనా చేశారా? మరి మీరు తీసుకునేటువంటి ఫుడ్ అనేటువంటిది అవుతుందో ట్రైన్లో కానీ ఏదైనా అరేంజ్మెంట్ చేసుకున్నారా? లేకుంటే ఇటువంటిది మీకు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అన్ని ఫుడ్ పడదు కాబట్టి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మేము ఇంటి నుంచి కొంతవరకు తెచ్చుకున్నాము, అది ఫస్ట్ రోజే అయిపోయింది. ఇక మిగతా ట్రైన్లో ఇచ్చే ఫుడ్ కూడా పర్వాలేదు, కొంతవరకు బాగానే ఉంది. అది మా యొక్క ఆరోగ్యానికి అది ఏదైతే షూట్ అవుతుందో అలాంటి వెజిటేబుల్ అట్లాంటి కర్రీస్ని మేము తింటూ ప్రయాణం సాగిస్తున్నాం. మెయిన్గా ఇంత దూరం అయినా కూడా ఇంత రిస్క్ తీసుకుని రావడం కారణం ఏంటంటే మన దేశంలోని వివిధ పరిస్థితులు, మన అందరం పోతాం ఏటో లండన్ పోతుంటాం, అమెరికా పోతుంటాం, ఎన్నెన్నో తిరిగి వస్తుంటాం స్విట్జర్లాండ్. కానీ మన ఇండియాలో కూడా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి జీవన శైలి, జీవన వైవిధ్యాలతోటి అనేక మంది బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ప్రకృతిని చూడడం కోసం, అట్లాగే మన ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు, వాళ్ళ జీవన శైలిని తెలుసుకోవడం కోసం, అక్కడ వాళ్ళ ఆహారపు అలవాట్లు, అక్కడ పండే పంటలు, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ కూడా సరదాగా మనం ఎంజాయ్ చేస్తూ తెలుసుకుందామని మేము ఇంత దూరం రావడం జరిగింది. చాలా సంతోషం అండి. మరి మీకు పంచాయతీరాజ్ శాఖలో రిటైర్మెంట్ అయిన డార్జిలింగ్ టూర్ గ్రూప్ మెంబర్ ప్రసాదరావు గారిని మదన్ మోహన్ సారు ఇంటర్వ్యూ చేస్తున్నారు, చూద్దాం. కలవడం అనేటువంటిది చాలా సంతోషం అనిపించింది. మీ పేరు ఏమిటంటే అసలు? సోమవారం ప్రసాదరావు. మీకు వయసు ఎంత ఉంటుంది? 66. మరి 66 సంవత్సరంలో కూడా మరి ఈ విహారయాత్ర చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? సంతోషం కోసం, దానికోసము అందరం కలిసి బయలుదేరాలనుకున్నాం. ఎక్కడి నుంచి? చాలా మంచిది. అయితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయాలనుకున్నారు? విహారయాత్రలో చూడాల్సిన ప్లేస్ ఏమైనా? హైదరాబాద్ దగ్గర చెర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరామండి మేము. డార్జిలింగ్ వెళ్తున్నాము, కలకత్తా దగ్గర డార్జిలింగ్ వెళ్తున్నాము. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్. అయితే ఇప్పుడు మరి ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇట్లా ప్రయాణం చేస్తున్నారు? మేము అక్కడ 21 నాడు 10:30కు బయలుదేరామండి. ఇవాళ 23rd, ఇవాళ 23rd ఇలా 7 గంటలకు దిగుతాం అనుకుంటున్నాము. మరి ఇంత లాంగ్ ప్రయాణం అటువంటి జీవితంలో ఎప్పుడైనా చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. అంటే ఇటువంటి ట్రైన్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అంటే సుమారు మీరు ఎన్ని గంటలు ప్రయాణం చేసినట్టుగా? 50-55 గంటలు అవుతుంది అనుకుంటున్నాం. 56 గంటలు. మరి ఇంత లాంగ్ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అందరం మా ఫ్రెండ్స్ అందరు కలిసి 12 మంది వచ్చామండి. మేము అందరితో ఉంటే మాకేం బోర్ అనిపిస్తలేదు. అంటే ఉట్టిగా కూర్చుంటారు కానీ ఎట్లా బోర్ అంటే? నా పేరు గోపీకృష్ణ అండి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయవాడ టు గువాహటికి పోతున్నా. గువాహటి నుండి అరుణాచల్ ప్రదేశ్ పోతున్నా. అక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా అండి. ఈ చిన్న జాబ్ అయినా ఇంత జర్నీ రిస్క్ తీసుకొని వెళ్ళడం ఒక ధర్మం అని వెళ్ళిపోతున్నాను. అయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఇప్పుడు కొంతమంది గ్రూప్ అనేటువంటి వాళ్ళతో పరిచయం అయింది కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే మంచిగా సంతోషం ఉంది. ఇప్పుడు మీ ఏజ్లో మీరు ఇంత డార్జిలింగ్ అని అది మంచి మంచి ఏరియాలు ప్రదేశాలు తిరుగుతున్నారు. మా తర్వాత మీ ఏజ్ వచ్చాక మేము తిరుగుతామో తిరగలేమో అని ఒక ఆలోచన అనేది మొదలైంది మీకు చూసిన నాకు. అంటే మీరు ఇప్పుడు అంత ఓల్డ్ ఏజ్ వరకు వెయిట్ చేయకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్లేసులు కూడా చూడగలిగినటువంటి ఏజ్లోనే చూస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయపడుతున్నారు, లేకుంటే మొత్తం ఉద్యోగం అయిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు తీరిన తర్వాత వెళ్తేనే బాగుంటుంది అనేటువంటి మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఒక ఏజ్లో ఉన్నప్పుడు అన్నీ తిరిగేసి మంచిగా ఉంటే కూడా తిరగచ్చు. ఏంటంటే మీరు ఒకప్పుడు ఈ ఫస్ట్ జర్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇవి ఎలా పోతున్నాం ఏంది అనేది మొత్తం ఉంటుందండి. నేనంటే 3 years నుండి తిరుగుతున్న. అరుణాచల్ ప్రదేశ్ కూడా మంచి లొకేషన్, చల్లటి ప్రదేశం, వానలు కూడా పడుతూ ఉంటాయి. హిల్ ఏరియా, హిల్ స్లైడ్ అవ్వడం, అలాంటి దారులు బంద్ అవ్వడం అలాంటి చాలా చూసి నేను
అట్లా జరిగినాయి నా జర్నీ. అంటే అడ్వెంచర్గా ఉన్నటువంటి వాతావరణంలో మరి మీరు తిరుగుతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఏమన్నా అంటే ప్రమాదంగా ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఏమి కలగలేదా? అంటే బయట రాష్ట్రాలంటే ప్రమాదాలు ఉంటాయి, అన్నీ ఎదుర్కొని గుండె ధైర్యంతో మనం బతకాలి. ఇదొక పని అవుతుంది అన్నట్టు ఎట్లా చేయాలరా మనం చూస్తుంటే ఆయన పని అని చెప్తుంది. मनी फॉल ब्लूटूथ चार्जर सेल्फी देगा హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా దాదాపు 50 గంటల పాటు రైలులో ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం చేసి న్యూ జల్పైగురి స్టేషన్లో రాత్రి 8 గంటల సమయంలో దిగాం. మాకైతే ఇది మర్చిపోలేని అనుభవం. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సుదీర్ఘమైన ప్రయాణాలు చేశారా? మీరు చేసిన లాంగెస్ట్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని గంటలు ప్రయాణం చేశారో కింద ఉన్న కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. కోచ్లో మాతో ప్రయాణం చేసిన ప్రయాణికులు మాకు వీడ్కోలు పలుకుతున్నారు. ఫ్రెండ్స్, మా ట్రైన్ టికెట్ రేటు ఒక్కొక్కరికి 6,000 రూపాయలు అప్ అండ్ డౌన్. ఇక్కడి నుండి నేరుగా డార్జిలింగ్ వెళ్ళడం కంటే ఈ రాత్రికి దగ్గరలోని సిలిగురిలోని లాడ్జిలో బస చేయాలని నిర్ణయించుకున్నాం. ఫ్రెండ్స్, చూశారుగా మా టీం మెంబర్స్ ఇంతటి లాంగ్ జర్నీ చేసినా అలసిపోకుండా ఎంత హ్యాపీగా హుషారుగా ఉన్నారు చూడండి. స్టేషన్ నుండి బుక్ చేసుకున్న 2 వెహికల్స్లో 20 నిమిషాలు ప్రయాణం చేసి ఇప్పుడే సిలిగురిలోని లాడ్జికి చేరుకున్నాం. ఈ లాడ్జిలో ట్రిపుల్ బెడ్స్ ఉన్న రూమ్కు 1,500 నుంచి 2,000, ఒక్కొక్క రూమ్లో ముగ్గురము 4 రూమ్లు బుక్ చేసుకున్నాం. ఇక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ రేపు ఉదయాన్నే 2 కార్లలో మా అసలైన డార్జిలింగ్ ప్రయాణము మొదలవుతుంది. ఆ అందమైన లొకేషన్లు, మా ప్రయాణ విశేషాలు రేపటి వీడియోలో చూపిస్తాను. రేపు ఉదయము ఇక్కడ నుండి వెహికల్స్లో డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టక్ నుంచి హౌరా, మళ్ళీ హౌరా నుంచి ట్రైన్లో కోల్కతా వరకు, రిటర్న్ కోల్కతా నుండి సికింద్రాబాద్ వరకు మా ప్రయాణం ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.